హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. మరి అందులో భాగంగా ఎక్స్పెక్టెడ్ డేట్స్ అండి, అన్అఫీషియల్ అంటే ఒక అంచనా వేసి మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క డేట్స్ మీరు ఒక బేస్ చేసుకొని ఈ యొక్క డేట్ కంటే ముందుగానే ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేలా, అదేవిధంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఉపయోగం అండి. ఏంటంటే ఈ ప్రిలిమ్స్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తానంటే కాని పని ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సివిల్ మిస్ అయిన ఈ యొక్క ఏపీఎస్పి, అదేవిధంగా ఇక ఏఆర్ ఉద్యోగాలు మన సొంతం కావాలంటే ముందుగానే ఈ యొక్క ప్రిలిమ్స్ కంటే ముందుగానే ఇక గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది చాలా కీలకం అండి. ఓకేనా? మరి ఈ యొక్క వీడియోలో చూసినట్లయితే ఆ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ అండి, అన్అఫీషియల్ అండి, ఒక అంచనా వేసి మీ ముందుకు నేను తీసుకొచ్చాను. దయచేసి ఓకేనా, ఈ యొక్క డేట్స్ని ఆధారంగా చేసుకొని ముందుగానే ఈ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. ఇక చూసినట్లయితే నోటిఫికేషన్ అయితే మనకు ఆగస్టు 15న పక్కాగా విడుదల కాబోతుంది. అది ఓకేనా, అది తెలిసిన ఇన్ఫర్మేషనే. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఈ రోజే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, హైప్ చేయట్లేదండి. హైప్ చేయడం ద్వారా నలుగురికి షేర్ అవుతుంది. ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా చక్కగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. కాబట్టి దయచేసి అభ్యర్థులు నేను చెప్పే ఈ డేట్స్ని ఆధారంగా చేసుకుని ఈ డేట్స్ కంటే ముందుగానే మీ యొక్క ప్రిపరేషను, గ్రౌండ్ ప్రాక్టీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకునేలా చేసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క అన్అఫీషియల్గా ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్తో మీ ముందుకు వచ్చాను మిత్రులారా. ఓకేనా, క్లియర్గా? సరే, స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా చూసినట్లయితే మిత్రులారా, మనకు ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఆగస్టు 15న, ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. మరి అందులో భాగంగా మనం చూసినట్లయితే ఆగస్టు 15th నోటిఫికేషన్ విడుదలైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆగస్టు ఆఖరి నాటికి స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు ఆగస్టు ఆఖరి నాటికంటే ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, మనకు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 20-25 మధ్య ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుందండి. ఓకేనండి, ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 20-25 ఈ యొక్క తేదీ మధ్యలో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఆ విధంగా ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ గమనించినట్లయితే ఓకేనా, అక్టోబర్ 25న లేదా నవంబర్ 1వ తేదీన జరిగే అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్టోబర్ 25 ఆదివారం లేదా ఒకవేళ మిస్ అయితే నవంబర్ 1వ తేదీన జరిగే అవకాశం ఉంటుంది. గతంలో లాగా ఈ యొక్క సంవత్సరాలు ఎక్కువ ఉంటాయిలే అని చెప్పేసి, టైం ఉంటుందిలే అని చెప్పేసి ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి త్వరగా మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి జాబ్ క్యాలెండర్లో భాగంగా మరలా నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈ యొక్క ప్రాసెస్ చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా, ఆగస్టు 25 లేదా నవంబర్ 1వ తేదీన ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు కానీ గమనించినట్లయితే ఓకేనా, ప్రిలిమ్స్ ఫలితాలు కానీ గమనించినట్లయితే నవంబర్ 1వ తేదీన లేదా అక్టోబర్ 20వ తేదీన జరిగినా కూడా నవంబర్ 13, 20 ఈ యొక్క తేదీల మధ్యలో మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇంతవరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏ తేదీలు, అదేవిధంగా ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆ యొక్క ఫలితాలు ఎప్పుడు వచ్చాయనే సరే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించి ఓకేనా, ఈవెంట్కి సంబంధించి కానీ గమనించినట్లయితే మనకు ఈ యొక్క ఈవెంట్స్ అనేవి డిసెంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య స్టార్ట్ అయినా కూడా ఓకేనా, ఆ యొక్క తేదీ మధ్యలో స్టార్ట్ అయినా కూడా 2027 ఓకేనా, జనవరి 5 నుండి 10వ తేదీలోపు పూర్తి అయ్యే అవకాశం మెరుగ్గా కనిపిస్తూ ఉంది. ఓకేనండి, డిసెంబర్ 10, 2026 డిసెంబర్ 10-15 మధ్య స్టార్ట్ అయినా 2027 జనవరి 5-10 యొక్క తేదీలోపు పూర్తి అయ్యే అవకాశం ఉంటుందండి కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అండి. ఓకేనా, అదేవిధంగా మరి మెయిన్స్ ఎగ్జాము ఎప్పుడు ఉంటుంది అని గమనించినట్లయితే మిత్రులారా చూడండి, మెయిన్స్ ఎగ్జాము 2027 జనవరి 31వ తేదీన. ఎక్కువ సమయం ఇవ్వడండి. గత 3 నోటిఫికేషన్లు ఒక్కసారి క్లియర్గా చూసుకోండి. ఏది 2022 నోటిఫికేషన్ మధ్య కేసుల వల్ల ఆగిపోయిందే తప్ప అంతకు ముందున్న నోటిఫికేషన్లు ఒక్కసారి గమనించినట్లయితే ఓకేనా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ 20-25 రోజుల్లోనే పెట్టడం జరిగింది. ఓకేనా, 3 నెలల్లోనే కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఏది మెయిన్స్ ఎగ్జామ్ 3 నెలల్లో కంప్లీట్ అయింది. కాకపోతే ట్రైనింగ్ పంపించడానికి ఆలస్యమైందండి. 18 నోటిఫికేషన్ 16లో కూడా. ఓకేనా, కాబట్టి ప్రాసెస్ ప్రిలిమ్స్
ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఈ ప్రాసెస్ అయితే 3 or 4 monthsలో కంప్లీట్ అవుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి చూసినట్లయితే మనకు ఏదైనా సరే ప్రిలిమ్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 20-25 రోజుల్లో మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా జరిగే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు గ్రహించాలి. అదే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఈవెంట్స్ అయిపోయిన డేట్ నుంచి 20-25 రోజులు అంచనా వేసుకున్నా కూడా మనకు జనవరి 31వ తేదీన లేదా ఫిబ్రవరి 7వ తేదీన జరిగే అవకాశం ఉంటుంది మెయిన్స్ పరీక్ష. ఆ తర్వాత తుది రాత పరీక్ష ఫలితాలు మరియు మెడికల్ పరీక్షలు ఇవన్నీ కూడా మార్చి నాటికి పూర్తవుతాయండి. ఓకే కదా? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మిత్రులారా. సమయం వృధా చేసుకోవద్దు. ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికి మనకు సుమారుగా 4 నెలలకు పైనే టైం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చేలోపే మీ యొక్క సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాస్తూ మంచి మార్క్స్ వస్తున్నట్లయితే అత్యధికంగా ఇంకా ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఓకేనా? బాగా టెస్ట్ సిరీస్ రాయండి. ఓకేనా? ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అర్హత ఉంటే మీరు ఎస్ఐ కూడా రెండిటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రెండిటి సిలబస్ ఒకటే కాబట్టి. చూద్దాంలే ఈ నోటిఫికేషన్లో జస్ట్ అటెంప్ట్ ఇద్దాంలే అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి అనే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? మెయిన్స్ పరీక్ష, అదేవిధంగా ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మిత్రులారా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రిప్లై ఖచ్చితంగా నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.